పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పూర్తి కావడంతో స్వర్ణ దివ్య విమాన గోపురానికి మహా కుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు గత 4 రోజులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా విమాన గోపురానికి మొత్తం కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అక్కడి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి మొత్తం కూడా దీని విమాన గోపురానికి మొత్తము 50.5 అడుగులు కాక వైశాల్యము 10.759 చదరపు అడుగులుగా అధికారులు నిర్వహించిన పరిస్థితి. గోపురానికి స్వర్ణ తాపడానికి మొత్తం కూడా 68 కిలోల బంగారాన్ని కూడా ఉపయోగించిన పరిస్థితి కనపడుతుంది. గత సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన 2024న బంగారు తొడుగులు బిగించే పనులు ప్రారంభించగా ఈ నెల 18వ తేదీన కూడా మొత్తం కూడా పనులు పూర్తయ్యాయి. అయితే బిగింపు పనులకు పూర్తయిన ఖర్చు మొత్తం 5.10 కోట్లుగా రాగి రేకులకు అయిన ఖర్చు 12 లక్షలుగా మొత్తం కూడా చెప్పినట్టు పరిస్థితి మంది సుమారు 70 కోట్ల వరకు కూడా ఖర్చు అయినట్టు కూడా అధికారులు వెల్లడించినట్టు పరిస్థితి కన్నా మొత్తం కూడా ఏదైతే విమాన గోపురాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా విరాళాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. బంగారు కూడా కిలోలు బంగారం కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా భారతదేశంలో కూడా అతిపెద్దగా ఉన్నటువంటి ఇట్లాంటి విమాన గోపురానికి మాత్రము యాదగిరి గుట్టలనే విమాన గోపురానికి బంగారు తాపడం ఉందని కూడా చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం ఈ కార్యక్రమం కనపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏదైతే ముందుగల యాదగిరి గుట్టని పునర్నిర్మాణించడంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా దీనికి మొత్తం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రిని కూడా ఈ కార్యక్రమానికి అధికారులు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా రారా అనే విషయం మాత్రమే కొంచెం సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా భక్తులు మాత్రము పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. రేపు మాత్రము పోలీసు ఆంక్షలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా బందోబస్తు చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున కూడా భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం యోగశాల ప్రతిరోజు 4 రోజులుగా యోగశాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కదా. మొత్తం కూడా రేపు జరిగే కార్యక్రమానికి మాత్రము అధికారులు పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా భద్రతా పరంగా చూసుకుంటే మాత్రము పెద్ద బందోబస్తును ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, యాదగిరిగుట్ట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.